పరమేశ్వరుడికి ఉదయ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపద అర్ధనారీశ్వరుడు దర్శనమిచ్చే సమయాన్ని మనము ప్రదోష కాలం అంటారు. ప్రదోష కాలంలో శివారాధన, శివదర్శనం చేసుకున్నట్టయితే శివుని యొక్క అనుగ్రహాన్ని మనము పొందుతూ ఉంటాము. ఇక శివాలయంలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన చాలా ఉత్తమమైనటువంటి అర్చనలు అన్నమాట. ఈ మాసంలో తులసీదళతో శ్రీ మహావిష్ణువు పూజిస్తే ముక్తిదాయకమైన శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఈ మాసంలో మనకి విష్ణువుని దామోదర నామంతో పిలువబడుతుంది కాబట్టి కార్తీక దామోదర ప్రీత్యర్థమని ఈ మాసాన్ని వ్రత దీక్ష మనము ఆచరించాలి. సత్యాన వ్రతము, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయటం అనేది చాలా శ్రేష్టం అన్నమాట. శివానుగ్రహానికి, విష్ణు అనుగ్రహానికి ఈ మాసము చాలా ఉత్పత్తమైనది. కార్తీక మాసంలో ఈ మంత్ర దీక్ష చేసిన వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దామోదర అనేటువంటి ప్రీత్యర్థమైనటువంటి మాటతోని మనం సాక్షాత్ పరమేశ్వరుని, సాక్షాత్ విష్ణుదేవుని మనం పూజిస్తూ ఉండాలి. కార్తీక పురాణంలో ఉన్నటువంటి రోజుకు ఒక అధ్యాయం పారాయణ చేస్తూ ఉండాలి. సూర్యోదయానికి పూర్వమే మనము నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్థానం విషయంలో ఆరోగ్య చిత్రం మనకి ఇమిడి ఉందన్నమాట. నదీ జలాలు కొండల్లోని, కోణల్లోని, చెట్లలోని, పొట్టలు తాగుతూ మనకి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలిక రసం నదీ జలాలు కలుస్తుంది అనమాట. మహిళలు వేగువని స్నానం చేసి తులుచుకోవటం ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే సౌభాగ్యాన్ని, ఈశ్వరి యొక్క అనుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలు మొత్తం కూడా మనకి ఇక్కడ పొందుతుంటారన్నమాట. ఈ మాసమంతా స్థాన విధిని మనం పాటించలేం కాబట్టి పుణ్య నదుల్లో మనం ఏంటంటే పుణ్య తిథులలో ఈ స్థానం ఆచరించడం వల్ల మంచి శుభం జరుగుతూ ఉంటుంది. ఇక కార్తీక మాసం ఆరంభం నుంచి మనము ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉదయం సాయంత్రం ఆలయాలు, పూజా మందిరాలు, తులసి కోట వద్ద ఈ యొక్క దీపారాధన చేయటం ఇహ పర సౌఖ్యాలు మనకు కలగజేస్తూ ఉంటుంది. ఈ మాసంలో మనకి వచ్చేటువంటి ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటివి ఈ చాలా ముఖ్యమైనటువంటి రోజులు అన్నమాట. ఇక ఈ మాసాన్ని మనకి కౌముది మాసం అనేటువంటి పేరు కూడా ఉందన్నమాట. ఈ మాసంలో మనకి దీపాలను 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశ దీపం. సాయంకాల సమయం ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో 2 ఒత్తులు వేయటం వల్ల, అదేవిధంగా 3 ఒత్తులు వేయడం వల్ల మంచి విశేషమైన ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది. పత్తి, తామర, అదేవిధంగా అరటి నారతో సంబంధించినటువంటి ఈ యొక్క ఒత్తులతోని దీపారాధన చేయటం వల్ల మోక్ష ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది.